Okay, guys. So once again, very good morning, all of you. So today మనము Tally Prime 5.1 లేటెస్ట్ వర్షన్ డెమో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే. సో టాలీ అనేది ఎందుకు నేర్చుకోవాలి? టాలీ నేర్చుకుంటే మనకి మార్కెట్ లో ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి? వాటికి సంబంధించిన ఫ్రెషర్ సాలరీస్ ఎలా ఉంటాయి? ఎక్స్పీరియన్స్ సాలరీస్ ఉంటాయి. టాలీలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఎన్ని టైప్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి? సో అడ్వాంటేజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. లైక్ ఈ యొక్క ట్రైనింగ్ లో మనకి ఏపీ తెలంగాణ నుంచి అండ్ అబ్రాడ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అయి ఉంటారు. ఓకే. అసలు మీకు బేసిక్స్ తెలిసినా తెలియకపోయినా, అసలు అకౌంట్స్ మీద ఎలాంటి గ్రిప్ లేకపోయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆఫ్టర్ డెమో విన్న తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ క్లారిఫికేషన్ అనేది నేను చేస్తాను. తర్వాత వీటికి సంబంధించిన పూర్తి డెమో క్లాస్ టుడే మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. మనకి కోర్స్ డ్యూరేషన్ 30 డేస్ ఉంటుంది. ఈ యొక్క 30 డేస్ లో మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకుంటారు స్టెప్ బై స్టెప్ అనేది మీరే చూస్తారు క్లియర్ గా. ఓకే. సో డన్. ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకే. వీడియో రెగ్యులర్ గా నేనే రికార్డింగ్ చేస్తాను. ఆ వీడియో గ్రూప్ లో రికార్డింగ్ పడిపోతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే. యా. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. పీపీటీ కనపడుతుందా? ఎనీవన్ మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. క్లియరా? Yes, sir. యా. డన్ గైస్. డన్ గైస్. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. నా పేరు లోకేష్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో లైక్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, ఆర్ఎస్సి రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్4. వీటిని నేను టీచ్ చేయడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో అండ్ టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. లైక్ ఇండియాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడున్నా కూడా మనం ట్రైన్ చేయొచ్చు వెళ్ళేసి. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 ఇయర్స్ ఉందన్నమాట మనకి ఎక్స్పీరియన్స్. లైక్ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాం. స్టిల్ నౌ 16,000 పైగానే స్టూడెంట్స్ ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైన్ చేశాను విత్ ప్లేస్మెంట్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ రియల్ టైమ్ సెక్టర్స్ లో వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, డాక్టర్స్ కి, లెక్చరర్స్ కి, స్టూడెంట్స్ కి, ఓకే, ఆల్మోస్ట్ చాలా వరకు అందరినీ మనం క్లియర్ చేయడం జరిగింది. ఓకే. ఎవరు కాల్ చేస్తున్నారు? వన్ సెకండ్ గైస్. ఓకే. సో సర్టిఫికేషన్స్ మనకి లైక్ బిఎఫ్ఎస్ఏ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఉంటుంది. లర్నింగ్ వచ్చేసి న్యూ అప్లికేషన్స్. గోల్ మాక్సిమం 50K స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియోస్ తో. ఇది మన యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. మనది టోటల్ గా లైక్ హెడ్ ఆఫ్ ది కంపెనీ మనకి బెంగళూరులో ఉంటుంది. టాలీకి సంబంధించి సర్టిఫైడ్ సెంటర్ మంది, వన్ అండ్ ఓన్లీ సెంటర్. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కి. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. 31,000 సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో ఏపీ తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది. తెలుగులో నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ డిస్కస్ చేస్తూ స్టూడెంట్స్ లెవెల్ కి దిగి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలుగులో నీట్ గా ప్రతిదీ క్లుప్తంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ వెళ్తూ ఉంది. సో ఆల్మోస్ట్ అయింది మీ అందరికి తెలిసి ఉంటుంది. మీరు సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి మనం చూడొచ్చు. మన యొక్క మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయండి. టాలీ లోకేష్ మెటీరియల్స్, ప్రాక్టికల్ మెటీరియల్స్, ఇప్పుడు మీకు ఇచ్చే మెటీరియల్స్ అన్నమాట. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎస్4 మెటీరియల్స్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంటాయి.
ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్ ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్కి వచ్చిన ప్లేస్మెంట్స్ అనమాట. సో త్రిపాల్ రెడ్డి విజయవాడ అండ్ లైక్ భావని అకౌంటెంట్ జీడిమెట్ల తెలంగాణ, ధర్మారావు హైదరాబాద్ 1.2 ఎల్పిఏ, 1.5 ఎల్పిఏ, 1.8 ఎల్పిఏ వీళ్ళు వితిన్ 35 డేస్ లో తెచ్చుకున్న జాబ్స్ అనమాట. మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మొబినా బాను కడప, షబీర్ హైదరాబాద్, లలిత వెస్ట్ గోదావరి. సో 1.6 2 ఎల్పిఏ, 2 ఎల్పిఏ. సో తర్వాత ప్రియా 2.4 లాక్స్ లైక్ హైదరాబాద్, శిరీష లైక్ తెలంగాణ, రిహాబ్ 1.8. సో తర్వాత మనకి దివ్య అకౌంటెంట్ కడప, ఉమేష్ హైదరాబాద్ 1.4 ఎల్పిఏ, 1.2 ఎల్పిఏ మనీష. వీళ్ళందరూ కూడా మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత వితిన్ 35 డేస్ లో తెచ్చుకున్న ప్లేస్మెంట్స్ అనమాట. సో తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కి అండి యాక్చువల్ ప్రాబ్లం అండ్ ఎక్కడ స్టూడెంట్ కి స్కిల్ గ్యాప్ వస్తుంది. సో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా మల్టీ నాలెడ్జ్ అవసరమా కాదా చెప్పండి. కళ్యాణ్ గారు వీడియో ఆఫ్ చేయండి. నాయుడు గారు వీడియో ఆఫ్ చేయండి. మీరు వీడియో ఆఫ్ చేయండి. యా చెప్పండి గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఎనీవన్ మీకు తెలిసిన వరకు చెప్పండి. ప్రజెంట్ మార్కెట్ లో జాబ్ రావాలి అంటే మనకు ఉండవలసిన మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా? మీకు తెలిసిన వరకు చెప్పండి. At a single time, we work at different levels, different works. అదే ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? దివ్య, కళ్యాణి, తిరుపతి నాయుడు, జయప్రకాష్, సురేష్, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి అసలు? Knowledge on different sectors. ఓకే, గుడ్. అంటే ఇప్పుడు మనం ఒక అకౌంటెంట్ గా జాబ్ వెళ్ళాలంటే ఓన్లీ టాలీ మాత్రమే వస్తే సరిపోతుందా? వాటితో పాటు ఎక్సెల్ కూడా రావాలా చెప్పండి. Excel కూడా needed అండి. సో ఏదైనా ఒక జాబ్ వెళ్తున్నామంటే ఎంఎస్ ఆఫీస్ నీడెడ్. వాటితో పాటు రిలేటెడ్ గా మీరు బీకామ్ చదివి ఉంటే టాలీ, బిఎస్సి చదివి ఉంటే పైథాన్, సి లాంగ్వేజ్, ఓకే, అలాంటివి కంపల్సరీగా రిలేటెడ్ కోర్స్ అనేది ఉండాలి. అలా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ ని బట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటేనే మార్కెట్ లో సర్వే అవుతారు. లేదు అంటే కరెంట్ సినారియో మనకి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లేకపోతే ఎలాంటి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి తగిన విధంగా నాలెడ్జ్ లేకపోతే ఎవరు కూడా రిక్రూట్ చేసుకోరు. అదే చాలా వరకు స్టూడెంట్స్ కి ఉన్న స్కిల్ గ్యాప్ అన్నమాట. మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడైనా సెటిల్ అవుతారు. సో తర్వాత మనకు టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్, ఐటీఎస్, బీపీఓ, కేపీఓ ఇలాంటి వాటిలలో మనకి అవకాశాలు చాలా ఉంటాయి సెక్టార్స్. తర్వాత అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చూసినట్లయితే టాటా కంపెనీ, రిలయన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా కంపెనీ వాటిలో చూస్తే మనకి పొజిషన్స్ ఎలా ఉంటాయి, కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. మీకు మాక్సిమం ఈ 3 పేర్లు మాత్రమే తెలిసి ఉంటాయి, జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అని. రిమైనింగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ అని, కార్పొరేట్ కంట్రోలర్ అని, సిఎఫ్ఓ అని ఇవన్నీ ఎవరు మీకు తెలియదు. ఇవి ఎక్కడ అంటే బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఉంటాయి అనమాట, క్యాడర్స్. సో మనకు పొజిషన్స్ అనేది క్యాడర్స్ అనమాట. దాన్ని బట్టి దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, మీ యొక్క శాలరీస్ కూడా మారుతాయి. ఓకే, దానికి సంబంధించిన వర్క్ ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా చెప్పాలి కెరీర్ అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఏంటి అన్నప్పుడు ఈ పొజిషన్ మీరు చెప్పాలి ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి అనేసి. తర్వాత ప్రతి స్టూడెంట్స్ కి ఉండవలసిన మినిమం స్కిల్స్ సెట్ స్టడీ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రీనో ఎంబీఏనో ఏదో ఒక యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారు. వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఈఆర్పి టూల్ అనేది ఒకటి నేర్చుకోవాలి. అది టాలీనో కావచ్చు, ఎస్ఏపినో కావచ్చు,
ఓకే, వాటితో పాటు మల్టీ టాస్కింగ్ టెక్నికల్ స్కిల్స్, టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, వాటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రాపర్ కంటెంట్ తో, ప్రాపర్ నాలెడ్జ్ తో ఒక ఇంటర్వ్యూకి అనేది మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్, ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ 5.1 లేటెస్ట్ వర్షన్. సో ఈ టాలీని ఎంఎస్ఎంఈ సెక్టర్ లో దీన్ని యూజ్ చేస్తారు. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సో చెప్పండి, ఎనీబడి, ఎవరైనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి చూద్దాం. ఎంఎస్ఎంఈ మీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ప్రాబ్లం లేదు, తప్పుపోయినా మనం చెప్తాంగా, తెలిసిన వరకు చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? నో ఐడియా? ఎస్ ఆర్ నో? ఓకే, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. సో కాబట్టి ఎక్కువగా మనకి టాలీ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ లోనే యూజ్ చేస్తారు. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఏమి యూజ్ చేస్తారు? ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అండ్ అంటే అక్కడ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మాక్సిమం మనకి 500 కోర్స్ అలా ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి మాక్సిమం మనకి టాలీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ కోర్స్ కంటెంట్ లో అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జిఎస్టీ, ఈ కంటెంట్ తో మనము రియల్ టైంలో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ టాలీలో మన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే ఎంట్రీస్ పాస్ చేస్తాం అనేది మనం డిస్కషన్ చేస్తాం. డ్యూరేషన్ 30 days ఉంటుంది మనకి. చూడండి, మన యొక్క ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మినిమం మీకు ఏమి అకౌంట్స్ తెలియదు, జీరో నాలెడ్జ్, నిల్, అలాంటప్పుడు ఫస్ట్ మనం టాలీలోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం అకౌంటింగ్ టర్మినాలజీ, ఆ అకౌంటింగ్ టర్మినాలజీ మినిమం అంటే మినిమం మనకు తెలియాలి. అలా తెలిస్తేనే మనకు టాలీలో ఎంట్రీస్ అనేది పాస్ చేయగలుగుతాం. అలా కాకుండా మినిమం టర్మినాలజీ లేకపోతే అకౌంట్స్ మనం ఎంటర్ చేయలేం. మినిమం టర్మినాలజీ మనకు తెలియకపోతే అకౌంట్స్ మనము టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేయలేము. మినిమం అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి బేసిక్స్ అండి. వీటిని మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటిని 1-2 సార్లు వినాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో వాటితో పాటు తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేస్తాం. వీటితో పాటు జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి? డీలర్స్ ఎవరున్నారు మార్కెట్ లో, ట్యాక్సెస్ ఏమున్నాయి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కరెంట్ స్ట్రక్చర్ 1, 2, 3B, జిఎస్టి, ఇవి టాలీలోకి ఎలా సింక్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం. టాలీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ అండి? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? నేను ఎక్కువనే మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వన్ టైం వన్ సైడ్ మాత్రం టాకింగ్ ఉంది, 2 sides ఉండట్లేదు. ఎస్ ఆర్ నో, తెలుసా తెలియదా? మినిమం అయినా రియాక్ట్ అవ్వండి. సైలెంట్ గా ఉంటే ఎవరికి చెప్తున్నాను క్లాస్ నేను? ఎస్ సార్, తెలుసు సార్. యా. సో మిగతా వాళ్ళు ఓన్లీ కళ్యాణి మాత్రమే మాట్లాడుతుంది. రిమైనింగ్ పర్సన్స్ దివ్య, చంద్రారెడ్డి, జయప్రకాష్, నాయుడు, సురేష్, ఎస్ ఆర్ నో, కొంచెం రియాక్ట్ అవ్వండి. Transaction కొంచెం allowed in line Yes, sir. ads. I'm checking it. యా. సో ఏది చెప్పమ్మా, దివ్య చెప్పండి. Transactions allowed in a line ads. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ లోడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్? April చెప్పండి. 1st. First, April 1st. ఏప్రిల్ 1st to March March 31st. 31st. మార్చ్ 31st. వెరీ గుడ్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ January 1st, sir. జనవరి 1st January to 1st. డిసెంబర్ December 31st. 31st. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా
ఇండిపెండెంటా? డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ చెప్పండి. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్. అంటే మనకి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతుంది, కాబట్టి ఇది డిపెండెంట్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండిపెండెంట్, వాళ్ళు డిపెండ్ అవ్వరు. జనవరి టు డిసెంబర్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సంవత్సరం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అలా అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక మంత్లీ కానీ, డేట్ వైజ్ కానీ, ఇయర్ వైజ్ కానీ, ఒక ఆర్డర్ లో ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తాం. అలా చేయడం వల్ల బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక ఐడియా అనేది వస్తుంది. ట్రాన్సాక్షన్స్ అది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, ఏ డేట్ లో జరిగింది, 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున, ఓకే, ఏ మంత్ లో జరిగింది అనేది ఒక సీక్వెన్స్ లో రాస్తే అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. ఓకే, అదే టాలీ యొక్క మీనింగ్. ఇక్కడ చూడండి, ఈఆర్పి9 బిఫోర్ మనకి ఈఆర్పి9 ఇలా ఉండేదమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండేది. ప్రెజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది. టాలీ అంటే ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు తెలుసు. దీంట్లో ఎలాంటి అకౌంట్స్ మనం మేనేజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే, మనకి 3 types అకౌంట్స్ ఉంటాయి మెయిన్ గా: సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి చూద్దాం. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? Non-profitable organizations. ఏంటివి ఇవి చెప్పండి చూద్దాం. చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్? ఇది సర్వీసెస్ సార్. ఎలా చెప్తున్నారు Service. సర్వీస్? ఫ్రీ కోర్స్ కదా. కోర్స్ కాబట్టి సర్వీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, అది సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్? సర్వీస్. కాలేజీకి సర్వీస్. వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, ఓకే, సినిమాకి పోతారు, హాస్పిటల్ వెళ్తారు. ఇవన్నీ సర్వీస్ సెక్టార్సా, ఇన్వెంటరీ సెక్టార్సా? సర్వీసెస్. చెప్పండి. సర్వీస్ సర్వీస్ సెక్టర్. Service. అంటే ఏంటి? యా, అక్కడ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు, ఒక 200 రూపీస్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్తారు, 3 hours చూసి వెళ్ళిపోతారు, అది సర్వీస్. హాస్పిటల్ వెళ్తారు, డాక్టర్ ఫీజు పే చేస్తారు, 1 hour మీకున్న డిసీజ్ ఏదో చెప్తారు, బయటకు వచ్చేస్తారు. రెస్టారెంట్కి వెళ్తారు, ఒక 2000 3000 మీకు నచ్చిన ఫుడ్ తింటారు, బయటకు వచ్చేస్తారు. అక్కడ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట, దాన్ని సర్వీస్ సెక్టర్ అంటారు. అదే ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే ఏంటి? మీరు బట్టల షాప్ అని పెట్టొచ్చు, మొబైల్ షాప్ అని పెట్టొచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అని పెట్టొచ్చు, మెడికల్ స్టోర్ అని పెట్టొచ్చు. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది, దీన్ని ఇన్వెంటరీ అంటారు. ఓకే, మీరు మీ లోకల్ డిస్ట్రిక్ట్ లో కంపెనీస్ కానీ లైక్ మామూలు స్టోర్స్ పెట్టుకుంటారు. సో మీరు హైదరాబాద్కో, బెంగళూరుకో వెళ్ళి రకరకాల మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని పర్చేజ్ చేసి లోకల్ గా సేల్స్ చేసుకుంటారు, అది ఇన్వెంటరీ. అక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ షాప్ అనుకుంటే మీరు హైదరాబాద్కి వెళ్ళి ఒక 10 రకాల మొబైల్స్ ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వచ్చిన తర్వాత అక్కడ 10,000తో ఒక్కొక్క మొబైల్ మీరు పర్చేజ్ చేసి ఉంటారు. మీ లోకల్ గా 20కో 25,000కో మీరు సేల్ చేసుకుంటారు, ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఇన్వెంటరీ అంటారు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి. చెప్పండి అమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. చెప్పండి, తెలిసిన కాదు చెప్పండి. ప్రొడక్ట్ ని తయారు చేయడం. ఉమ్, ఉమ్. ఎలా? రామ్ తీసుకొని రా మెటీరియల్ తీసుకుని వాటిని అసెంబ్లీ చేసి వెరీ గుడ్. రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం. సో దీన్ని మనం ఏమంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, మూడు మూడు మా ఈ సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని మనం టాలీలో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామో తెలుసుకుంటాం. ఇప్పుడు
ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక కంపెనీ కానీ, ఒక జనరల్ స్టోర్ కానీ, ఒక మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ మీ దగ్గర ఉండవలసింది ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనకి Capital. ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. మనము టర్మినాలజీ వచ్చేసి ఇదే యూజ్ చేయాలమ్మా. టర్మినాలజీ వచ్చేసి మనకి ఇదే యూజ్ చేయాలి. టర్మినాలజీ అంటే ఏంటి? మనకి అకౌంట్స్ టర్మినాలజీ. అమౌంట్, డబ్బు అని చెప్పకూడదు మన లాంగ్వేజ్ లో. సో ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ అనేది మనకి కావాల్సి వస్తుంది. యా, అది ఫర్మ్ కానీ, కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్ రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్ కి? Building. చెప్పండి చూద్దాం. Land. ఏం కావాలి? Land and building, furniture. Power and supply. ఓకే. ఓకే. రిసోర్స్ అంటే ఏంటి? సో మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన మెటీరియల్ కావాలి, ఎంప్లాయబిలిటీ కావాలి. ఓకే. సో తర్వాత ఫర్నిచర్ కావాలి. ఓకే. అది ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారనుకోండి, ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఏం కావాలి? ఫస్ట్ ల్యాండ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ లో ఫర్నిచర్, ప్రొజెక్టర్, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్, ఏసీ ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ కూడా ఏంటి? రిసోర్స్ అంటారు. వీటన్నిటిని కావాలంటే ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నే ఈఆర్పి అంటారు. ఓకే. టాలీ అనేది ఒక ఈఆర్పి టూల్. తర్వాత మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫ్ ది బిజినెస్. తర్వాత 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999 లో దీన్ని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టాలీ సొల్యూషన్స్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు మీ యొక్క సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఎంత ఉండొచ్చు? 8 కానీ, 10 కానీ, 11 ఉన్నా పర్వాలేదు. సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. 64 బిట్ ఉంటేనే మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈఆర్పి 9 కి టాలీ ప్రైమ్ 5.1 కి డిఫరెన్స్ ఏంటండి? ఏంటండి? ERP? టాలీ ఈఆర్పి 9 కి ప్రైమ్ 5.1 కి డిఫరెన్స్ ఏంటి? టాలీ ERP అనేది ఓల్డ్ వర్షన్. ఓకే. ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది కొత్త వర్షన్. ఓకే ఓకే. అది 2020కి ఎండ్ అయిపోయింది టాలీ ERP. 2020 నుంచి మనకి అప్డేట్ అయింది టాలీ ప్రైమ్. అంటే ఏదైనా అప్డేట్ అవుతుందంటే సరిలేని ఫీచర్స్ తీసేసి న్యూ ఫీచర్స్ యాడ్ చేసి కొత్త మోడల్ తో తయారు చేయడం. ఓకే. సో ఇక్కడ సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలండి. తర్వాత మెమొరీ ర్యామ్ వచ్చేసి మినిమం 4 GB ఆర్ పైన ఎంత ఉండొచ్చు? 8 GB, 16 GB కూడా ఉండొచ్చు. హార్డ్ డిస్క్ మనకి ఈ యొక్క సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మినిమం 46 MB డేటా తీసుకుంటుంది. ఇంకా ప్రాసెసర్ మీకు i3 కానీ, i5 కానీ, i7 కానీ ఏదైనా బెటర్. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మినిమం మనకి మానిటర్ రిజల్యూషన్ సైజ్ ఎంత ఉండాలి? 1024x768 ఆర్ హయ్యర్ ఎంత ఉండొచ్చు. తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే www.tallysolutions.com మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేది. ఈ ఎడిట్ లాగ్ ఉంది కదా, ఎడిట్ లాగ్ అంటే ఇది ఆడిటర్లు ఉపయోగించే వర్షన్. ఇది మనకు అవసరం లేదు. ఆడిటర్స్, సిఎస్ ఈ ఎడిట్ లాగ్ తీసుకుంటారు. మనం మాత్రం టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 తీసుకుంటాం. తర్వాత సార్ నాకు ఒరిజినల్ లైసెన్స్ కావాలి అనుకుంటే మీరు చూడండి, సిల్వర్ అంటే సింగిల్ యూజర్ అంటారు. 22,500 ప్లస్ 18% GST.
4,050 రూపీస్. అంటే 22,000కి మళ్ళీ ఒక 4,000 యాడ్ చేస్తారు. అంటే 26,550 రూపాయలు మీరు పే చేస్తే ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. సిల్వర్ అంటారు అది. ఓకే. అంటే ఒక సిస్టంలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఒక సిస్టంలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. దీన్ని సిల్వర్ అంటారమ్మా. సార్ ఇది నాకు సెట్ అవుతదా లేదా చూసి నేను తీసుకోవాలనుకుంటే రెంటల్ తీసుకోవచ్చు. అంటే సార్ 1 మంత్, 2 మంత్స్ నేను ఉపయోగించి నా బిజినెస్‌కి సెట్ అవుతదా లేదా చూసి నేను ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటా అంటే 750 ప్లస్ 18% జీఎస్టీ. ఓకే. సో ఇక్కడ 1835 రూపీస్ అన్నమాట. రెంటల్ తీసుకోవాలనుకుంటే. ఇది సిల్వర్ అంటే ఒక సిస్టమ్‌లో ఉపయోగిస్తాం. గోల్డ్, గోల్డ్ అంటే ఏంటి? మల్టీ యూజర్ 67,500 18% జీఎస్టీ. అంటే దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఇది ఒక 10 సిస్టమ్స్‌కి మనము ల్యాన్ కనెక్షన్ ఇవ్వచ్చు అట్ ఎ టైమ్. ఓకే. ఇది రెంటల్ కూడా తీసుకోవచ్చు. 2250 18% జీఎస్టీ. ఓకే. అలా అన్నమాట. ఇవి ఒరిజినల్ లైసెన్స్. తర్వాత టాలీలో వచ్చిన వెర్షన్స్ ఏంటి? చూసుకుంటే ఫస్ట్ మనకి 1986లో ఇది ఒక ERP టూల్‌గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 90% బిజినెసెస్ ఇండియాలో టాలీనే యూజ్ చేస్తారు. ఓకే. మోర్ దాన్ 100 కంట్రీస్‌లలో టాలీని ఉపయోగిస్తున్నారు. మన ఇండియాలోకి వాట్ ఎప్పుడొచ్చింది? 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వాట్ వచ్చింది. వాట్ అంటే వాల్యూ యాడెడ్ టాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వాట్ పడేది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో 5% ఉందనుకోండి ఏదైనా మొబైల్. అదే ఐటెము తెలంగాణ లైక్ కర్ణాటక వెళ్తే 12.5 ఉంటది. తమిళనాడు పోతే 14.5 ఉంటుంది. అలా టాక్స్ మీద టాక్స్ పడేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజ్ పెట్టుకున్నారు. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే టాక్స్ ఉండాలనేసి మనకు జీఎస్టీ తీసుకొచ్చారు. మన ఇండియాలో వాట్ లేదు ప్రెజెంట్. ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో ఉంటది. ఓకే. ఆ వెర్షన్‌ని మనకు రిలీజ్ చేశారు 2005లో. తర్వాత 2006లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. అంటే తమిళ్ గాని, కన్నడ గాని మన రిపోర్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. 2017 1 జులై 2017లో పూర్తిగా ఇండియాలో వాట్ తీసేసి జీఎస్టీని తీసుకొచ్చారు. పర్చేజ్ చేస్తే లైక్ సీజీఎస్టీ, జీఎస్టీ, సేల్ చేసినా కూడా సీజీఎస్టీ, జీఎస్టీ వితిన్ ద స్టేట్‌లో. అదర్ స్టేట్ అయితే గనుక ఐజీఎస్టీ టాక్స్‌తో మనకు తీసుకొచ్చారు. అంటే ఏ ఐటెమ్ ఎక్కడ కొనినా ఇండియాలో ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్‌లో ఉండాలి. ఇప్పుడు మొబైల్ ఇండియాలో లైక్ ఆంధ్రాలో 18% ఉంది. తమిళనాడులో 18 ఉండాలా. కర్ణాటకలో 18 ఉండాలా. జమ్మూ కాశ్మీర్‌లో 18 ఉండాలా. గుజరాత్‌లో 18 ఉండాలా. ఇక్కడ ఒక పర్సెంటేజ్, అక్కడ ఒక పర్సెంటేజ్ ఉండకూడదు. ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలని మనకి ఇండియాలోకి జీఎస్టీ వచ్చింది. ఇంకా 2018లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ట్రాన్సాక్షన్స్‌ని కూడా యాడ్ చేశారు. ఇంకా 2020లో మనకి టాలీ ప్రైమ్ వచ్చింది. టోటల్‌గా టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్ టోటల్‌గా దాన్ని మార్చడం జరిగింది ఫార్మాట్. మనకి ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో టాలీని యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఆడిటర్ ఫర్మ్స్, కామర్స్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000 ప్లస్ కాలేజెస్ టై అప్స్ అయి ఉన్నాయన్నమాట. మనకి టాలీ ఎడ్యుకేషన్, టీఎస్‌పీఎల్ ఇనిషియేటివ్ అంటారు. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్‌వేర్ ఇస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ఇస్తుంది. 2 ఒకటే. ఒకే కంపెనీనే. బట్ డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్‌కి సెపరేటు, సాఫ్ట్‌వేర్‌కి సెపరేటు. సో, మనకి ఫౌండర్ వచ్చేసి శ్యామ్ సుందర్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే మిల్స్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో, ఈయన శ్యామ్ సుందర్ గోయింకా ఇక్కడైనా భారత్ గోయింకా. ఓకే. వీళ్ళకి అప్పట్లోనే చాలా ఉన్నాయన్నమాట. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్‌వేర్ కనిపెడితే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ భారత్ గోయింకా హయాంలో మనకు టాలీ ERP9. ఈయన భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ఈయన వచ్చిన తర్వాత టాలీ ERP9ని టాలీ ప్రైమ్‌గా మార్చడం జరిగింది. టోటల్‌గా దాని ఫార్మాట్, లుక్ లైక్ అన్నీ కూడా మార్చేశాడు. సో, భారత్ గోయింకాకి నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ కూడా ఇచ్చారు. మంచి సాఫ్ట్‌వేర్ ఇంట్రొడ్యూస్ చేశారు అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? ఏం సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం అనేది తెలుసుకుందాం. చూడండి, చాలా వరకు ఎవరైతే మీ లోకల్‌గా గాని, ఔటర్ బయట టాలీ అనేది నేర్చుకుంటూ ఉంటారు. టాలీలో మనకి మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అనేది టాలీలో మనకుంటాయి. వాళ్ళేం చేస్తారంటే యూట్యూబ్‌లలో చూసుకొని 4 ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు చెప్తూ ఉంటారు. టాలీలో లెవెల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ లెవెల్ ఏంటి? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1. దీంట్లో సంబంధించిన కంటెంట్ ఏంటి? ఓకే.
fundamentals of accounting, introduction to Tally Prime, maintain chart of accounts, recording and maintaining accounting transactions, banking, financial statements and MIS reports, data security, company data management, GST, case studies. ఇది లెవెల్ 1 సబ్జెక్ట్ కంటెంట్ మనం నేర్పించేది. తర్వాత లెవెల్ 2 సో స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ అండర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్స్ అండర్ మేనేజ్మెంట్, బడ్జెట్ అండ్ సినారియో, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్ అండ్ జిఎస్టి, బిజినెస్ కేస్ స్టడీస్. ఇది లెవెల్ 2 కంటెంట్. ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇస్తారు. మిగతా బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా ఈ కంటెంట్ వాళ్ళని నేర్పించరు. జస్ట్ ఏదో 4 ప్రాబ్లమ్స్ మీ చేత ప్రాక్టీస్ చేపించేసి టాలీ అయిపోయిందని చెప్తారు. ఎవరైతే ఆథరైజ్డ్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మాత్రమే ఒరిజినల్ కంటెంట్ తెలిసి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా ఒరిజినల్ కంటెంట్ అనేది ఉంటుంది. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, బిజినెస్ కేస్ స్టడీస్ 3. ఇది లెవెల్ 3 కంటెంట్ డివైడ్ చేశారనమాట. తర్వాత టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. ఇది టాలీ ప్రొఫెషనల్ కోర్స్. ఇంకా జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్లోకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, రెగ్యులర్ డీలర్ అండర్ జిఎస్టీ రెజ్యూమ్, రికార్డ్ B2B, B2C అండ్ హ్యాండ్లింగ్ మల్టీ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, ఈ ఇన్వాయిసింగ్ అండ్ ఈవైపీ, ఈ ఫైలింగ్, జిఎస్టీ రిటర్న్స్ 1, 3. ఇది వచ్చేసి జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్ కంటెంట్. ఈ 5 లెవెల్ కోర్స్ అనేది మనం ఇస్తాం. తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, బ్యాకప్ అండ్ రిస్టోర్, ఎక్సెల్, జేపీజీ, పీడిఎఫ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్, స్ప్లిట్టింగ్ కంపెనీ, ఇరెంట్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ ఏంటి? మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, సెట్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టిపుల్ వోచర్ నెంబర్ సిరీస్, మాడిఫై జిఎస్టీ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి, ఇన్సర్ట్ డిలేట్ కంపెనీ వోచర్, రీయూజ్ డిలేటెడ్ వోచర్ నెంబర్. ఇవన్నీ టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ అప్డేట్స్. తర్వాత 4.0 వచ్చాయి ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, వాట్సాప్, డాష్బోర్డ్. ఇవి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్ 1 or 0, notification bell icon, strip view, which version you are using, GST portal, GST details, GST filing history, API access, vendor and customer status. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అసలు ఏంటి రిపోర్ట్స్ అన్ని ఏంటి? ఇప్పుడు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా సో దీనికంటూ ఒక అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ ప్రకారంగా మనం వెళ్ళామంటే అకౌంట్స్ చేయడం చాలా టఫ్. కానీ మనకి ఇక్కడ ఏం చేశాడు, సాఫ్ట్వేర్ తీసుకురావడం వల్ల మనం జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ పోస్టింగ్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, జస్ట్ 3 స్టెప్స్ మనం చేస్తే చాలు. మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి. ఆ 8లో 3 స్టెప్స్ మనం నేర్చుకుంటే రిమైనింగ్ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేరే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్ట్స్ అన్ని అవే జనరేట్ చేస్తుంటది. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఓకే, ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, ఇవన్నీ అవే జనరేట్ చేసుకుంటది. అదే మీరు మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట ఏది మర్చిపోయినా కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలా. అలా లేకుండా ఏం చేశాడు, జస్ట్ 3 స్టెప్స్ మనం నేర్చుకుంటే చాలు. రిమైనింగ్ అన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసుకుంటది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అందుకే టాలీ అనేది ప్రపంచంలో చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. బిజినెస్ మ్యాన్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. మార్కెట్ లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ ఈ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా మార్కెట్ 93% మనకి టాలీని యూజ్ చేస్తారు. ఇప్పుడు మా టాటా ఉంది, వాళ్ళకి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదనమాట. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్ లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. అసలు ప్రతి కంపెనీలో టాటా కంపెనీ కానీ,
రిలయన్స్ కంపెనీ కానీ, ఆదిత్య బిర్లా కంపెనీ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్లో కానీ ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ ఉండకపోతే ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమర్, సేల్స్ సపోర్ట్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్ వీళ్ళందరూ ఉంటారండి. వీళ్ళందరూ లేకపోతే అసలు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ అనేది ముందుకు పోవు. తర్వాత జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టిని ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ జిఎస్టిని ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు? ఇవన్నీ కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో బిఫోర్ మనకి ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, ఓకే, ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఆ ట్యాక్సెస్ అన్నిటిని రిమూవ్ చేసి సింపుల్ గా ఎలాంటి ట్యాక్స్ పెట్టారు. తర్వాత మనకి మార్కెట్ లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ ఏ డీలర్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కి ఎలా ట్యాక్స్ పే చేస్తారు, తర్వాత జిఎస్టి నెంబర్ అంటే ఏంటి. సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ప్రతి ఐటమ్ మీద ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్, 0% అంటే ఏంటి, 5%, 12, 18, 28 ఏవి ఏ పర్సెంట్ అండర్ లో వస్తాయి. సో అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. టాలీ ఈఆర్పి అనేది ఇలా ఉంటుంది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. తర్వాత సో ఇక్కడ మనము 7,000 కోర్స్ ఏదైతే ఇస్తామో స్టూడెంట్స్ కి, ఓకే, ఆఫర్స్ కాకుండా వాళ్ళకి డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది. అంటే ఈ యొక్క ఇది ఎడ్యుకేషన్ అనమాట, టాలీ education.com వెబ్సైట్. వాళ్ళకి సపరేట్ గా ఇలా పోర్టల్ వస్తుంది. అంటే ఈ పోర్టల్లో వాళ్ళు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్ ఇవన్నీ ఉంటాయి. ఇది మనం 7,000 లో ఇచ్చే కోర్స్ అనమాట. 45 days లో ఇచ్చే ట్రైనింగ్ లో ఇది మనం ఇచ్చే బెనిఫిట్స్ స్టూడెంట్ కి. తర్వాత వారికి కంటెంట్, హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫ్రమ్ టాలీ కంపెనీ నుంచి వస్తాయి. ఇది మనం 7,000 లో ఇచ్చే కంటెంట్ అనమాట. వారికి సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటి గురించి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఇలా ఉంటుంది సర్టిఫికేషన్. ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇది మీరు ఎలాంటి గవర్నమెంట్ సెక్టర్ లో సెర్చ్ చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ అన్ని డైరెక్ట్ గా టాలీ కంపెనీలోనే ఉంటాయి. ఇక్కడ 75% అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది, 60 to 75% వస్తే ఏ గ్రేడ్ ఉంటుంది, 36 to 60 వస్తే బి గ్రేడ్ ఉంటుంది, 36% బిలో వస్తే సి గ్రేడ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఫైల్ అవ్వడం అంటూ ఏముంటుంది. సో ఇది మనకు ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది మనం నార్మల్ గా ఫెస్టివల్స్ కి ఇచ్చే సర్టిఫికేషన్. యాప్ కూడా ఇస్తారు. యాప్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో నుంచి కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు. మనం ఇచ్చే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది. సో కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. కొంచెం కమ్యూనికేషన్ బాగుంది, ఓకే, బాగా మాట్లాడగలిగి అంటే ఆ మటుకు ఇచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 26 నుంచి 1 lakh వరకు కూడా ఉంది. ఒకవేళ 3 years కానీ 4 years కానీ అలా ఉంది అంటే మాక్సిమం 50 అబోవ్ ఇవ్వడానికి కూడా మార్కెట్ లో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మా టాలీ అంటే ఏంటి, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, టాలీ వల్ల యూజెస్ ఏంటి, టాలీ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేశాం. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? ఏమైనా No, డౌట్స్ sir. ఉంటే మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఒకవేళ
ఇప్పుడు ISO సర్టిఫికేషన్ కదా మీకు నేను ఇస్తున్నాను. సార్ నాకు డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే ఆ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ మీరు పే చేశారంటే నేను డైరెక్ట్ ఐఎస్ఓతో పాటు టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి నేను అబ్రాడ్స్కి వెళ్ళాలి, ఒకవేళ నాకు ఆ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు సార్ నాకు నాలెడ్జ్ మాత్రం చాలు, వాటితో ఏం పని ఏం లేదు అనుకుంటే నాలెడ్జ్తోనే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా అనమాట. ఓకే సార్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది అంటే ఏం లేదనమాట. అదేంటంటే డైరెక్ట్ టాలీ కంపెనీ ఇస్తుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇదేంటంటే నార్మల్గా మన న్యాచురల్ గా మనం ఇచ్చే సర్టిఫికేషన్ అంటే మన సెంటర్ నుంచి గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్ కాబట్టి గవర్నమెంట్ తరఫున మనం ఇచ్చే సర్టిఫికేషన్ అనమాట ఇది. అంతే, రెండు డిఫరెన్స్. అలా ఐఎస్ఓ అనేది నా సెంటర్ నుంచి నేను ఇస్తాను, డైరెక్ట్ టాలీ వచ్చేసి డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఇస్తారు. అలా అనమాట. అది అబ్రాడ్స్కి వెళ్ళినా మీరు ఎక్కడన్నా ఏరే కంట్రీస్కి వెళ్ళినా అది మీకు ఉపయోగపడుతుంది. రెండు ఉపయోగపడతాయి, బట్ బెటర్గా ఉంటుంది అంతే. అదే, ఇంకెవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టుడే క్లాస్లో అడగచ్చండి. సో తర్వాత నేను ఒక గూగుల్ లింక్ ఇస్తాను, ఆ గూగుల్ లింక్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ మెటీరియల్ నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అది మీరు ప్రింట్ తీసుకోండి. ఫస్ట్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఈ 3 days బేసిక్ క్లాసెస్ మీరు 1-2 సార్లు క్లాసెస్ వినాలి, బాగా వినాలి. మనం తెలుగులోనే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బాగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి, కంటెంట్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 3 days బేసిక్ క్లాస్లోనే సబ్జెక్ట్ అంతా ప్రాణం అంతా దాంట్లోనే ఉంటుంది. ఈ 3 days క్లాసెస్ మీరు బాగా విన్నారంటే 100% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడం అలా చేశారంటే ఫర్దర్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, అసలు అకౌంట్స్ గురించి మీకు ఏమి తెలియకపోయినా ప్రతిదీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కళ్యాణి, చంద్రారెడ్డి, తిరుపతి నాయుడు, సురేష్, జయప్రకాష్, దివ్య, ఎనీ డౌట్స్? క్లియరా? అర్థమైందా? ప్రాఫిట్స్ లాంటివి ఏమైనా పెడతారా? ఏంటండి? ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా పెడతారా? అర్థం కాలేదు వాయిస్. కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా పెడతారా? అంటే రియల్ టైమ్ సినారీస్ ఎలా సర్వే అవ్వాలి అవన్నీ మన కోర్స్లోనే మనం చెప్తామండి. రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, ఎలా పోస్ట్ చేయాలనేది నేను చెప్తాను, చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ అంతా కూడా రియల్ టైమే. రియల్ టైంలో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్స్ ఇస్తున్నాం కదా, అవన్నీ మీరు మాన్యువల్గా నోట్స్లో రాసుకొని బుక్లో రాసుకొని ఎలా ఎంటర్ చేస్తారో అదే విధంగా ఇవి కూడా ఉంటాయి. డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఓకే, 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి, అన్నీ ఉంటాయి. మనం ఇచ్చేదంతా ట్రైనింగ్ అంతా రియల్ టైమే. అది ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్స్ ఉన్న చెప్పండి, నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆఫర్ కోర్సులో. మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ యూజువల్ 7,000 ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఈరోజు మీరు డెమో విన్నారు కదా, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరైనా రెఫర్ చేస్తారో చేయండి. ఓకే, టుడే ఈవినింగ్ వరకు నేను తీసుకుంటాను అడ్మిషన్స్ ఇంకా. ఓకే, డన్ గైస్. ఇప్పుడు మీరు చెప్పేది ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా సాఫ్ట్వేర్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలండి? చెప్తానండి, అన్నీ చెప్తాను. జస్ట్ ఈరోజు డెమో మాత్రమే అయింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, అన్ని A to Z. ఎవ్వరు మీరు ఏ జాబ్కి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడకుండా మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ఇంటర్వ్యూతో సహా డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసి అన్నీ చెప్తాను. ఏది మిస్ కాదు. జస్ట్ 30 daysలో బిఫోర్ 30 daysకి ఆఫ్టర్ 30 daysకి మీరే డిఫరెన్స్ చూస్తారు. ఓకే, యా. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఇప్పుడు 3,500 కోర్స్ కి 7,000 కోర్స్ కి డిఫరెన్స్ ఏం లేదు. అంటే ప్రజెంట్ ఇప్పుడు సర్టిఫికేషన్ అండి, కంటెంట్ సేమ్ ఉంటుంది. సర్టిఫికేషన్ డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. వాటిలో మీకు ఈ కంటెంట్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్, అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో వాటన్నిటిని ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి.
ప్రాక్టికల్ గా మీరు నేర్చుకోవడానికి చేయడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెకప్ చేసుకోవచ్చు మీరు దానిలో. ఓకే, జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో, ఏ రేంజ్ లో ఉన్నాయో అన్ని సపరేట్ గా మీకు సపరేట్ గా హైదరాబాద్ వైజ్, బెంగళూరు వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు సపరేట్ గా జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళే ఫిల్టర్ చేసి పెడతారు. జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది అది బెనిఫిట్స్ అన్నమాట. అది ఇప్పుడు తర్వాత పే చేసుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఆ, రిమైనింగ్ అమౌంట్. ఆ, ఇవ్వచ్చు. చెప్తున్నాను, ఇప్పుడు రిమైనింగ్ మన 7 కదా, 3-5 ఇచ్చారు. ఇప్పుడు ఆ రిమైనింగ్ పెండింగ్ ఇచ్చారంటే ఆ సర్టిఫికేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. IS తో పాటు అది కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళకి బలవంతం ఏం లేదు ఎవరికైనా. ఇది చెప్పాలి కదా డిఫరెన్స్. చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేదంటే సార్ నాకు నాలెడ్జ్ ఒకటి చాలు, నో నీడ్ సర్టిఫికేట్ అని ఉంటారు కదా కొందరు కూడా. అది వాళ్ళ చాయిస్. అది ఓకే. ఓకే గైస్, డన్. సో ఇది మళ్ళీ ఒకసారి వినండి, డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. వీడియోస్ వచ్చేసి స్కైప్ లో